దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ముగ్గళ్ళ గ్రామంలో రాజనగరం రీజనల్ జనరల్ సెక్రటరీ గారు డానియల్ గారి యొక్క చర్చ్ ప్రాంగణంలో దైవజనులు రాజనగరం రీజనల్ చైర్మన్ గారు రక్షణ యొక్క పిలుపు మేరకు రాజనగరం రీజనల్ ఉన్నటువంటి రాజనగరం మండలం ఉన్నటువంటి సేవకులు, అలాగే కోరుకొండ మండలం ఉన్నటువంటి దైవజనులు, సీతనగరం మండలం ఉన్నటువంటి దైవజనులు, గోకూర్ మండలం ఉన్నటువంటి దైవజనులు ఇక్కడ సమావేశం కావడానికి దేవుడు కృప చూపించారు. కారణం మరి ఈ జూలై నెల 3వ తారీఖున మన భారతదేశంలో యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా గారు క్రీస్తు శకం 52వ సంవత్సరంలో ఈ భారతదేశంలో అడుగుపెట్టి మరి ఈ సుదీర్ఘమైనటువంటి సేవను చేసి ఈ లోకమందు యేసుక్రీస్తు ప్రభు ఔన్నత్యతను ఈ భారతదేశానికి చూపించడంలో ఒక మార్గదర్శకత్వాన్ని ఆయన వహించి ఈ భారతదేశంలోనే ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని భారత క్రైస్తవులందరూ సంఘటితమై తోమా గారిని జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్టియన్ డేగా జూలై 3వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య కారకులుగా ఆంధ్ర రాష్ట్ర పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ ప్రతాప్ సిన్హాయి గారు, అలాగే జనరల్ సెక్రటరీ గారు మరి జొహాని హలోనిన్ గారు, ట్రెజరర్ గారు టాటా విక్టర్ గారు మరియు క్యాబినెట్ నాయకుల యొక్క ఆలోచన మేరకు జూలై 3వ తారీఖున జరగబోతున్నటువంటి ఈ మీటింగ్ కొరకు సమాలోచన చేసి అందరూ సంఘటితమై సంఘాలను మరి పురుగొలిపి సేవకులను పురుగొలిపి 3వ తారీఖున విజయవంతమైన కార్యక్రమం జరిగించడానికి పెద్దలందరూ సన్నాహాలు చేసి మంచి ఆలోచనలు ఇచ్చారు. అందులోకై దేవుని నామాన్ని స్తుతిస్తూ 3వ తారీఖున జరగబోతున్నటువంటి క్రిస్టియన్ డేని మిగతా రీజన్స్ లో ఉన్నటువంటి వారు కూడా బాధ్యత వహించి ఘనముగా కార్యక్రమం జరిగించబడడానికి చేయూత అందించాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో బిషప్ సిన్హాయి గారి యొక్క నాయకత్వంలో అనేక మంది రాజకీయ నాయకులను, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులను, అలాగే ఎంపీ గారిని, గౌరవ మంత్రి గారిని, అనేక మంది రాజకీయ ప్రముఖులను కూడా ఆహ్వానించడం జరిగింది. కనుక క్రైస్తవ లోకమా కదలి రండి, కలిసి ఐక్యతగా ఘనముగా 3వ తారీఖున క్రీస్తు యొక్క ఔన్నత్యత చాటి చెప్పడంలో మనమందరం సంఘటితం అవుదామని ప్రభు నామమున మీకు కూడా పిలుపునిస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రీజనల్ చైర్మన్ గారికి, విచ్చేసిన మరి జాయింట్ సెక్రటరీ గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు ముఖ్య సందేశ వక్తగా బిషప్ బి రాజయ్య గారు ఇచ్చేశారు. వారికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ, ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి కమిటీ నాయకులందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నేను మీ కోడే మోజెస్ బాబు.